అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో సిరాజ్ అని ఒకటి దొరికేది గుర్తుంది. టెర్రరిస్ట్, వాళ్ళ నాన్న పోలీసు. వాడి విషయంలో ఏపీ పోలీసులో తప్పు చేశారు అన్నాను నేను. సేమ్ అదే తప్పు ఈరోజు ఆస్ట్రేలియా వాళ్ళు చేశారండి. మన ఇజ్రాయెల్కి సంబంధించి ప్రధాని నెతన్యాహు వాళ్ళ మొసాద్ చెప్పింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్పింది, ఆస్ట్రేలియా చెప్తూనే ఉన్నారట. బట్ అది పట్టించుకోలేదంట. ఈ మూమెంట్ తెలిసి నిజమేందంటే, ఈ నవీద్ అక్రమ్ అని చెప్పేసి మన కాల్పులు జరిపిన వాళ్ళు కొడుకున్నాడు కదా, సాజిద్ అక్రమ్ తండ్రి, కొడుకు నవీద్ అక్రమ్. ఈ నవీద్ అక్రమ్ గారు 2 years బ్యాక్ సేమ్ ఇలాగే దొరికాడంట పోలీసులకి. సరైన ఆధారాలు ఏమో వాడిని వదిలేశారంట. తీరా ఇప్పుడు మారణహోమం చేసింది వాడు వాళ్ళ అయ్య. సో అసలు హనూకా అసలు ఈ పండుగ ఏంటన్నప్పుడు నేను చెప్పే కదా, దాన్ని సింపుల్గా చెప్పేసి అసలు యూదులు ఎక్కడైనా భయపడుతూనే బతకాలా, యూదులకి అసలు ప్రాణికి విలువ లేదా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా 9 కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఒకటి వచ్చేమో మిగతా 8 కొవ్వొత్తులు వెలిగించడానికి సాయం చేసే హెల్పింగ్ క్యాండిల్ అన్నట్టు, మిగతా 8 క్యాండిల్స్ అంటే 8 ఒత్తులు వచ్చేసి లేదా 8 దీపాలు వచ్చేసి అవి మ్యాజికల్ అన్నట్టు. అది బిఫోర్ కామన్ ఎరా, అంటే నిన్న చెప్పాను కదా, మామూలుగా జనాలకు అర్థం కాలన్నప్పుడు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం అన్నట్టు. ఈ ఇజ్రాయెల్లో ప్రజెంట్ జెరూసలేం ఏరియాలలో సెకండ్ టెంపుల్ అని ఒకటి ఉండేది. ఈ సెకండ్ టెంపుల్ని యూదులు చాలా పవిత్రంగా భావించేవారు. అప్పుడు ఈ సిరియా అండ్ గ్రీకు వీళ్ళ పాలకులది, వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్ టెంపుల్ స్వాధీనం చేసుకున్నారు. మరలా దానిని తిరిగి ఈ యూదులు పొందారు. దానిని గుర్తుగానే పునరంకితం అన్నట్టుగా చెప్తూ ఆ రోజు మొత్తం గుడిని మొత్తం శుభ్రం చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నూనెతో వెలిగిద్దామని చూశారు. వాళ్ళ దగ్గర ఉన్న నూనె ఒక రోజుకే వచ్చింది, ఇక లేదు. సరే అదే చేద్దామని చెప్పేసి వెలిగించారు. మొత్తం 8 ఒత్తులు వెలిగించున్నారు. అయితే అది ఊహించిన విధంగా క్షమించాలి, వాళ్ళ దగ్గర నూనెతో ఒకటే వెలిగించారు. అది ఒక రోజుగా సరిపడింది, బట్ అది 8 రోజులు వచ్చిందనమాట. దాంతో ఇక నుంచి హనుక్కా వేడుకని ఈ గుడిని మరల యూదులు స్వాధీనం వాడు యూజ్ చేయకూడదు, ఈ గుడిని మరల దక్కించుకోవటం కావచ్చు, మరల ఈ గుడిని పొందడం కావచ్చు, ఆ టెంపుల్ని దానికి గుర్తుగా వారు వెలిగించినటువంటి ఆ ఒత్తి ఏదైతే ఉన్నదో ఒకరోజు వచ్చే నూనె మాత్రం ఉంటే అది 8 రోజులు వచ్చింది. కాబట్టి ఇక 8 రోజులు మ్యాజికల్ డేస్ అన్నట్టుగా 8 రోజులుగా ఎవరి ఇయర్ పండుగ చేసుకుంటారు. దాన్ని హనుకా అంటారు. అది నవంబర్ లాస్ట్ వీక్లో కావచ్చు, లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వచ్చింది. ఈ సంవత్సరం డిసెంబర్ 14 నుంచి రేపు డిసెంబర్ 22 వరకు. ఓకే, సో వాళ్ళు వెలిగించే దీపాలన్నీ మొత్తం 8, బట్ మధ్యలో ఒకటి ఉండేది బుడ్డది, అది హెల్పింగ్ క్యాండిల్ అన్నట్టు. సరే, ఈ పండుగ అన్నప్పుడు యూదులు ఏం చేస్తారు, నూనెతో చేసినటువంటి వంటలు వండుకొని తింటారు. యూదులు ఎక్కడున్నా కానీ ఫ్రెండ్లీగా కలిసిమెలిసి చక్క వాళ్ళంటికి వీళ్ళింటికి వాళ్ళు కలిసి వంటలు వండుకొని అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా యూదులు ఎక్కడున్నా కానీ హనుకా పండుగ చాలా గొప్పగా వేడుకగా చేసుకుంటారు 8 రోజులు కూడా. ఈ 8 రోజుల పాటు వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ కలిసిమెలిసి ఉంటారు కదా అని చెప్పేసి పక్కా ప్లాన్తో ఈ సాజిద్ అక్రమ్ అండ్ నబీద్ అక్రమ్ కూడా వాళ్ళని చంపారు. ఈ విషయం ముందుగానే ఇజ్రాయెల్ పసిగట్టి ఆస్ట్రేలియా చెప్పారంట, ప్లాన్ చేస్తున్నారు బీచ్లో చంపడానికి యూదులని, జాగ్రత్త, అది ఏ బీచ్ అంటే తెలియదు, బట్ ప్లానింగ్ అయితే ఉంది. వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వేరే చోట ట్రైనింగ్ అయ్యి ఆల్రెడీ వచ్చారు, వాళ్ళ దగ్గర లైసెన్స్ గన్ను కూడా ఉంది, మొత్తం చెప్పారంట. అసలు ఆస్ట్రేలియా పట్టించుకోవాలి. ఈరోజు ఆస్ట్రేలియా పూర్తి బాధ్యత అని చెప్పేసి ఇజ్రాయెల్ అంటుందండి. కారణం ఇదే, గతంలో హిట్లర్ అని ఒకడు ఉండేవాడు, వాడు యూదులని ఘోరంగా చంపాడు. మీరు కొంతమంది క్రైస్తవం అంటే శాంతి మతం అంటారు కదా, వీడు క్రైస్తవమే. ఆ జీసస్ని ఇలా చేసింది యూదులే అని చెప్పేసి యూదులు ఎంత ఘోరంగా చంపేవాడు అంటే లక్షల మందిని చంపాడు. హ్యాలో క్యాస్టస్ అమ్మేది అంటారు, గ్యాస్ చాంబర్ పెట్టి చంపాడు. అందులో వచ్చి తప్పించుకున్నాడు ఓ పిల్లడు. అప్పుడు అతను నిన్న చనిపోయాడు తెలుసా. నిన్న కాల్పులో ఒక అతను చనిపోయాడు, మొత్తం 15 మంది చనిపోయారు, 30 మంది గాయాల పాలయ్యారు. ఆ చనిపోయిన వారిలో ఒక అతను హిట్లర్ సమయంలో తప్పించుకున్న పిల్లవాడు, ఇప్పుడు 80 సంవత్సరాలు అతని వయసు, చంపారు ఇప్పుడు అతను. ఈ యూదులు అన్న వాళ్ళు ఎక్కడైనా భయపడితే ఎందుకు బతకాలనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ కాదు, గతమే. అది 2వ ప్రపంచ యుద్ధం. ప్యారిస్లో కొంతమంది యూదులు ఉన్నారు, అందులో ఒక ఇద్దరు హ్యాన్స్ అండ్ మార్గరెట్. వీళ్ళు రాసిన ఒక మ్యాన్యుస్క్రిప్ట్ చేతితో రాసుకున్నది, అది తీసుకొని 2 సైకిళ్ళు, లాంగ్ జర్నీ చేయడం సైకిల్ తీసుకొని 100 కిలోమీటర్ ప్రయాణించి ఇక 2 రోజుల్లో ప్యారిస్ని హిట్లర్ ఆక్రమిస్తాడు అనగా అక్కడి నుంచి వీళ్ళు ఇటు పోర్చుగల్ సైడ్ వచ్చి అక్కడి నుంచి బోట్లో అమెరికా వచ్చారు. అమెరికా వచ్చిన తర్వాత వాళ్ళు
ఏదైతే రాద్దామంటే మొత్తం రాస్తున్నారు, బొమ్మల ఫార్మెట్ పిల్లల కోసం అంటే మొత్తం ఇచ్చారు. అదేంటంటే ఈ హన్స్ అండ్ మార్కెట్ రాసింది, అతను బాగానే ఫేమస్ అయింది. అందులో ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని మన చుట్టుపక్కల ఉన్నటువంటి బేస్ చేసుకొని ఎలా తప్పించుకోవాలి, పిల్లల నుంచి పెద్దల వరకు ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అన్న దాని బేస్ వాళ్ళు రాస్తున్నారు. అందులో యూదులు వారిని వారు కాపాడుకోవటానికి చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వాటిని యూజ్ చేసుకొని కాపాడుకోవాలి అనేది అందులో మెన్షన్ చేస్తారు అనమాట. ఇప్పటికీ ఆ యూదులకు సంబంధించి జర్మనీ హిట్లర్ చేసినటువంటి దారుణాలు, ఇప్పటికీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులంతా కూడా భయపడుతూనే బతకాల్సి రావటాలు, అలా భయపడుతూ బతకాల్సి వచ్చిన ధైర్యంగా ఉంటూ ఒకవేళ ఎప్పుడైనా ఆపద వస్తే దాని నుంచి బయటపడాలన్నప్పుడు ఎలా ఏంటన్నట్టు ఆ బుక్ ఇప్పటికీ యూజ్ అవుతూ ఉండేది. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే యూదులు వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతున్నారు. అరమిక్ భాష అంటారు, హిబ్రూ, అరబిక్ ఇవన్నీ అరమిక్ భాష నుంచే వచ్చింది. అందులో కూడా వీళ్ళు యూదులు రాసుకునేది ఏదైతే ఉంటుందో వారిని వారు ఎలా కాపాడుకోవాలి, వారు నమ్మిన దానికోసం ఎలా బతకాలి, ఈ సమాజంలో వాళ్ళు గొప్పగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. నిజంగా ఐఎమ్ షూర్ ఈ ప్రపంచంలో యూదులంత పవర్ఫుల్ కావచ్చు, యూదులంత సహనం కావచ్చు, యూదులంత ఓర్పు కావచ్చు, యూదులంత శక్తివంతులు కావచ్చు, మేబీ లేరేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అమ్మమ్మ ఎన్ని ఘోరాలు, ఎన్ని దారుణాలు రావు. నీది హిందువులకు సంబంధించిన తర్వాత చెప్తా, ఓవరాల్గా అన్నప్పుడు నేను యూదులకు సంబంధించిన టాపిక్ అంటే వాళ్ళకి చెప్తున్నాను. మన దేశం మీద కూడా హిందువులను మత మార్పులు చేసిన కొంతమంది, హిందువులను దారుణాలను చంపిన కొంతమంది, వాళ్ళ అత్యధికులు వచ్చేసి ముస్లిం పాలకులే. ఇప్పటికీ హిందూ ధర్మం ఇలా ఉంది అంటే వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా హిందూ ధర్మం ఉందంటే అది మన వాళ్ళ యొక్క త్యాగాలు, మన వాళ్ళ యొక్క గొప్పతనం, అందులో మాత్రం నో డౌట్. బట్ యూదులకు సంబంధించి వాళ్ళు చాలా తక్కువ ఉండేది పాపం. తక్కువైనా సరే ఇంకా వాళ్ళని కాపాడుకుంటూనే ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశంగా చేసుకుంటూనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ద బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్నప్పుడు మొసాద్ అంటూ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూదుల్ని కాపాడుకుంటూ ఇజ్రాయెల్ యూదులని బెస్ట్ వేలో ఉంచుతూ వీళ్ళ మీద ఎవరైనా కనుక దాడులు జరపాలని చూస్తే వాళ్ళు కొడదామనుకునే లోపే వాళ్ళని చంపేస్తూ అద్భుతంగా ఉన్నటువంటి వాళ్ళు యూదులు. ఆ యూదులకి భారతీయులు అంటే ప్రాణం. ఎందుకు? వాళ్ళకి ఈరోజు ఆ ఇజ్రాయెల్ అలా ఉందంటే సాయపడింది మన భారతీయులు, మన భారతీయ సైనికులు. అండ్ సందర్భంలో ప్రతిసారి కూడా యూదులకు సపోర్ట్ కొట్టేది మన భారతీయులు, మన భారతదేశం. సో యూదులు, భారతీయులు అంటే హిందువులు, వీళ్ళే నమ్మిన సిద్ధాంతానికి, వీరి యొక్క దైవానికి లోబడి, ఆ దైవం చెప్పిన దానికి కట్టుబడి గొప్పగా ముందుకు వెళ్తున్నారు ఈ ప్రపంచంలో. వీరిని కాదన్న వాళ్ళకి ఎవరో ఏంటో మీరు తెలుసు. వాళ్ళు ఎంత ఏంటంటే మత మార్పిడులు, లేదు అన్నప్పుడు భయపెట్టి చంపటాలు, లేదన్నప్పుడు డబ్బుతో అవతలని కొనేద్దామని అనుకోవటాలు. అంత వరస్ట్గా ఉన్నారన్నమాట యూదులు, హిందువులు. వీళ్ళని ఎవరు అంతం చేయలేరు. వీరి యొక్క మతాచారాలు కావచ్చు, నమ్మకాన్ని కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, ఎవరు కూడా వమ్ము చేయలేరు. ఎందుకంటే వీరితో పాటే ఉన్నాడు వీరి దేవుడు. అదేవిధంగా వీరి విశ్వాసం అన్నది శాశ్వతం. అండ్ వీరికి సంబంధించి ధర్మం అనేది ఏదైతుందో ఎల్లప్పుడూ వీరితోనే ఉండేది, వీరినే కాపాడుతుండేది. కొన్నిసార్లు అనుకోకుండా వచ్చి అవాంతరాల్లో కొంతమంది చనిపోతుంటారు. బట్ అగైన్ అండ్ అగైన్ పుడుతూనే ఉంటారు. వీళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటారు. వీరి దేవుడి యొక్క నమ్మకాన్ని నిలబెడుతూనే ఉంటారు.